ఓం నమో నారాయణయ్య. వెల్కమ్ టు యాత్రా వ్లాగ్స్ లైవ్ అండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. కష్టాలు మూసే ముందు దైవం మనకిచ్చే 7 సంకేతాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని అర్థము. మనిషి జీవితం ఎప్పుడూ ఒకలాగే ఉండదు. కొన్ని రోజులు చీకటి, సమస్యలు, బాధలు, కష్టాలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి చీకటికి శాశ్వతం కాదు. అలాగే ప్రతి కష్టానికి కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టాలు తొలగి మంచి జరిగే ముందు మనకి కనిపించే మారబోతుంది అని అర్థం అన్నమాట. మనకి 7 సంకేతాలు దైవం పంపుతుంది. అవి ఉంటే ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది అని అర్థము. మీ జీవితం కొత్త మార్గంలోకి వస్తుంది. ఇది మీరు వింటున్నారు అంటే దైవ నిర్ణయం అని కూడా అర్థమే. ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అలాగే దైవం ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొదటి అవకాశం ఏంటంటే మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తెరవడం మొదలవుతాయి. అది ఎలాగంటే అనుకోకుండా ఒక వ్యక్తి చిన్న పుస్తకం ఏదో ఒక రూపంలో మీకు సమాధానం లభిస్తుంది. అది మీకు దైవం ఇస్తున్న సంకేతం అని గుర్తించండి. 2, ఒంటరిగా ఉండాలన్న కోరిక. ఇప్పటి వరకు అందరితో మీరు కలిసి ఉంటారు, కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండాలి అనుకుంటారు. అది ఒంటరిగా ఉండటం అంటే కష్టాలను మార్గాలు కూడా ఒంటరితనం నుండి మనం నేర్చుకోగలము అని అర్థం అన్నమాట. అది కూడా దైవం ఇచ్చే సంకేతమే. 3వది సంకల్ప బలంగా పనిచేయటము. మీకు ఒక ఆలోచన రాగానే దాని ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు అనుకూలంగా ఫలితం కూడా వస్తుంది. అది మీకు తెలియని దానిలో కూడా మీకు ఉత్సాహంగా ఎక్కువగా ఉంటుంది. మీ చిన్న నిర్ణయం కోఇన్సిడెంట్గా కూడా మారుతుంది. కానీ దీన్ని మీరు అదృష్టం అనుకుంటారు. అది మీ సంకల్ప శక్తి. దైవం మీకు చెప్తున్న సంకేతం అన్నమాట. మీ మాట, మీ ఆలోచన సంకల్పంగా మారుతుంది అని దైవం చెప్తుంది అన్నమాట. 4వది ఏంటంటే పాత బంధాలు, అలవాట్లు దూరం అవటము. ఇది కూడా దైవం ఇచ్చే సంకేతమే. ఇప్పటి వరకు మీరు మిత్రులు అనుకున్న వాళ్ళు దూరం అవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లు మీరుగా విడిచిపెడతారు. దైవం కొత్త మార్గం అందివ్వటానికి పాత మార్గాలను మూసివేస్తుంది అన్నమాట. ఇలాంటివి ఎదురైతే బాధపడకూడదు. దైవం మీ జీవితం మార్పు కొరకే ఇస్తుంది. అందుకే ఇది కూడా ఒక దైవం ఇచ్చే సంకేతమే అనుకోవాలి. ఇంకా 5వది మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పులు రావటం. ఇప్పటి వరకు మీరు కోపం తెచ్చుకునే మాటలు, చిరాకు తెప్పించే మాటలు మనకి గాలి మాటల్లాగా అనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. దైవం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తుంది అని అర్థము. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సమస్యలు మీరు తట్టుకునే ఆ దైవం మీ జీవితం మారబోతుంది అని తెలిపే సంకేతం అన్నమాట. ఇంకా 6వది ఏంటంటే లోపల నుండి అనిర్వచనమైన శాంతి కలుగుతుంది. మీ సమస్యలు తీరకపోయినా కూడా మీకు ఆనందంగా ఉంటుంది. ఇది ఆవిర్భావంగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు అని అర్థం అన్నమాట. ఇది ఒక సంకేతము. 7వది ఏంటంటే కొత్త ఆలోచనలు, కొత్త దశలు. ఇప్పటి వరకు మీరు ఒక దశలో జీవించారు. అకస్మాత్తుగా మీ అంతరాత్మ మీరు వెళ్ళాల్సింది మీరు వేరే మార్గం అని చెప్తుందన్నమాట. మనసులో కలిగిన సాధారణ ఆలోచన కాదు, దైవం నుండి వస్తున్న ఒక సంకేతంగా మీరు చూస్తారనమాట. ఇది కూడా దైవం పంపించే ఒక సంకేతమే. ఇవన్నీ కనుక మీలో ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.